ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకటే హాట్ టాపిక్, భోగాపురం ఎయిర్పోర్ట్. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎవరు కట్టారు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరిది? గవర్నమెంట్దా, ప్రైవేట్దా? భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. జిఎంఆర్ ఎవరు, అతని నేపథ్యం ఏంటి, అతని పూర్తి బయోగ్రఫీని ఈ వీడియోలో తెలుసుకుందాం. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ అధినేత గ్రంథి మల్లికార్జునరావు గారు. గ్రంథి మల్లికార్జునరావు గారు 14 జూలై 1950లో ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం జిల్లా రాజాంలో వ్యవసాయం, జనపనార, బంగారు నగల వ్యాపారం చేసే కుటుంబంలో జన్మించారు. వీళ్ళ తల్లిదండ్రులకి మొత్తం 7 సంతానం, 4 అన్నదమ్ములు, 3 అక్కాచెల్లెళ్ళు. జిఎంఆర్ గారు కుటుంబంలో 3వ కుమారుడు. తన తండ్రి అప్పట్లో 10th చదివితే చాలు, లెక్కలు వస్తే చాలు, మన బంగారు వ్యాపారానికి ఇది సరిపోద్ది కదా అని ఆలోచించేవారు. తన మాస్టర్ గారైన దాము వెంకట్రావు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యేవారు. చదవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న అప్పట్లో ఫ్రెండ్స్ సినిమాలకి ఎక్కువ వెళ్ళేవారు. దీంతో 10thలో జిఎంఆర్ గారి స్నేహితులు బ్యాచ్ మొత్తం ఫెయిల్ అయిపోయారు. తిరిగి మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే 50 రూపాయలు ఫీజు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ ఎగ్జామ్ రాస్తాను, 50 రూపాయలు ఫీజు కట్టండి నాన్నగారు అంటే, చదివింది చాలులే, మన బంగారు వ్యాపారానికి ఇది సరిపోద్దులే అనేవారు. అప్పుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను చదువుకుంటాను, నాన్నను ఒప్పించమ్మా అంటే ఆయన వినరు. ఊర్లో డాక్టర్ గారు ఉన్నారు కదా, అతనికి చెప్పు, అతని మాట నాన్నగారు వింటారు అనగానే రాజాం లోకల్ ఫిజిషియన్ డాక్టర్ అయిన సీతాపతి గారిని తన తండ్రి గారి దగ్గరకు తీసుకెళ్లారు. సీతాపతి డాక్టర్ గారు పిల్లోడు చదువుతానంటే ఎందుకు చదవనవ్వట్లేదు అని అడిగితే డాక్టర్ గారి మాట కాదనలేక 50 రూపాయలు ఫీజు కట్టారు. అప్పటి నుంచి పట్టుదలతో చదవడం మొదలుపెట్టారు. ఏ బ్యాచ్తో ఫెయిల్ అయ్యారో తన ఎగ్జామ్ సెంటర్ మొత్తానికి ఫస్ట్ వచ్చారు. ఇదే జిఎంఆర్ జీవితంలో టర్నింగ్ పాయింట్. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఇతను చదువుకున్నప్పుడే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు. యూనివర్సిటీలో ఫ్రెండ్స్ అందరూ మల్లిబాబు అని పిలిస్తే ఫారెన్ నుంచి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు మల్లిక్ అని పిలిచేవారంట. తన తండ్రి గారు వ్యాపారాలు ఏమీ బాగోలేదు, నువ్వు ఉద్యోగానికే వెళ్ళిపో అంటే తన తల్లి మాత్రం ఉద్యోగాలు ఎందుకు మనకి, నువ్వు వ్యాపారంలోనే ఉండు అని అనేవారు. జిఎంఆర్ గారు ఇంజనీరింగ్ పూర్తి చేసి వచ్చాక తన తండ్రి 4 అన్నదమ్ములకు సమానంగా ఆస్తిని పంచేశారు. జిఎంఆర్ గారి వాటా కింద 3 లక్షలు, 2 ఎకరాల ల్యాండ్, 1 వెహికల్, 1 బిల్డింగ్ వచ్చింది. దీంతో ఏదైనా ఉద్యోగంలో సెటిల్ అవ్వు అని తండ్రి గారంటే రాజమండ్రి పేపర్ మిల్లులో షిఫ్ట్ ఇంజనీర్గా నెలకు 500 రూపాయలకు జాయిన్ అయ్యారు. అక్కడ 3 months చేసి నచ్చక మళ్ళీ రాజం వచ్చేశారు. ఇది తండ్రికి నచ్చలేదు. తర్వాత దగ్గరే కదా అని శ్రీకాకుళంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. ఇదే సమయంలో తన తండ్రి గారు చనిపోవడం వల్ల ఉద్యోగాన్ని వదిలేసి తన అన్నదమ్ములతో తిరిగి వ్యాపార రంగంలోకి దిగారు. తన కాలేజీ రోజుల్లోనే లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ లీడింగ్, అలాగే తన బ్రదర్స్ దగ్గర బిజినెస్ ఫండమెంటల్స్, వ్యాపార మెలకువలు నేర్చుకున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపారాన్ని చేయాలన్న కుతూహలాన్ని కలిగి ఉండేవారు. మొదట్లో ఒక జూట్ మిల్ అమ్మకానికి వస్తే అది తీసుకొని వాసవి పేరు మీద వాసవి జూట్ మిల్తో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. తర్వాత షుగర్ కంపెనీ, ఫెర్రో అలాయ్స్, రోలింగ్ మిల్, ఈస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేశారు. జిఎంఆర్ గారు ఎక్కువగా మూతపడిన లేదా మూసేసిన పరిశ్రమలను తీసుకొని డెవలప్ చేసేవారు. ఎందుకంటే వాట్ దే కెనాట్ డూ ఐ కెన్ డూ అనే ప్రిన్సిపల్ మీద నిలబడి చేసేవారు. వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, ఆ గ్యాప్స్ని పరిశీలించి పరిగణలోకి తీసుకొని ఆ పరిశ్రమని అభివృద్ధిలోకి తీసుకువచ్చేవారు. చనిపోయే వరకు మనం నిరంతర స్టూడెంట్ అని బలంగా నమ్మేవారు. జిఎంఆర్ గారు ఎప్పుడూ డెస్టినీని ఎక్కువగా నమ్మేవారు. తన ఉద్యోగంలో చేరకముందు వైజాగ్లో సొంత కారు ఉండి ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తే చాలు అనుకునేవారు. అందుకే అప్పట్లో స్కూటర్స్కి బాగా డిమాండ్ ఉంటే డిమాండ్ని పరిగణలోకి తీసుకొని ఆటోమొబైల్ బిజినెస్ లైసెన్స్కి అప్లై చేశారు. దాదాపు 6 నెలలు శ్రమించారు. అయినా సరే ఆ లైసెన్స్ రాలేదు. అప్పట్లో అది వచ్చుంటే ఇప్పుడు మనం వింటున్న జిఎంఆర్ గారు వేరే ఉంటారేమో. అందుకే మన ఇంటెన్సిటీ, ఆలోచనలు మంచిగా ఉంటే జీవితం మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని నమ్మేవారు. దాంతో అవకాశం వచ్చిన ప్రతి రంగంలో తన మార్క్ని కనబరిచేవారు. ఆయన ప్రస్థానం వాసవి జూట్ మిల్తో ప్రారంభిస్తే వరలక్ష్మి జూట్ మిల్, ఫెర్రో అలాయ్స్ ఇండస్ట్రీస్, వైశ్య బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్లు, విద్యుత్ కర్మాగారాలు, బ్రేవరీ అనే బీర్ల కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, ఇలా దాదాపు 25కు పైగా బిజినెస్లు చేశారు. ఈ తరుణంలోనే తన పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, బిజినెస్లో తన పిల్లలు కూడా సలహాలు సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. జిఎం గారి పిల్లలు, అల్లుడు గారు, మనం ఇన్ని బిజినెస్లు చేస్తున్నాం కదా,
దేశానికి ఏది ముఖ్యం, దేశానికి ఏం కావాలి అన్న బిజినెస్లో మనం ఉండాలి. జరుగుతున్న మార్పులతో మనం ముందుకు వెళ్ళాలని, అభివృద్ధి చెందుతున్న మన దేశానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో కీలకమని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్లోకి అడుగెట్టారు. దీంతో 2002లో తమిళనాడులో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేజిక్కించుకున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ కోసం ఉన్న బిజినెస్లన్నీ దాదాపు అమ్మేశారు. బ్రేవరీ బీర్ల బిజినెస్ను విజయ్ మాల్యాకున్న యునైటెడ్ బేవరేజ్కు 53 కోట్లకు అమ్మేశారు. వైశ్య బ్యాంక్లో ఉన్న షేర్స్ అన్ని అమ్మేశారు. సాఫ్ట్వేర్ కంపెనీని కూడా అమ్మేశారు. షుగర్ మిల్స్ మాత్రం ఎక్కువ రేట్ ఇచ్చేవాళ్ళు ఉన్నా రైతుల సంక్షేమం కోరే మురుగప్ప ఇండస్ట్రీస్ వారికి ఇచ్చి రైతుల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. బెంగళూరులో, తమిళనాడులో పవర్ ప్రాజెక్టులు చేస్తున్న తరుణంలో పుట్టి పెరిగిన రాష్ట్రంలో కూడా బిజినెస్ చేయాలని అనుకున్నారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ సరిపోవట్లేదు, నూతన ఎయిర్పోర్ట్ కట్టాలి అని హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కోసం టెండర్లు ఆహ్వానించారు. తక్కువ బిడ్ వేసి జిఎంఆర్ గారు ఆ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ని చేజిక్కించుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర కళకి, నమ్మకానికి బాధ్యతని తీసుకొని ఎయిర్పోర్ట్ని ఒక హై క్లాస్లో నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల జిఎంఆర్ గారికి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ నిర్మాణాల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణ దశలో ఉన్నప్పుడే 2006లో భారతదేశంలో రెండవ పెద్ద విమానాశ్రయం అయిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటీకరణకు కాంట్రాక్ట్ను సాధించి జిఎంఆర్ సంస్థ దేశంలో గుర్తింపు పొందేలా చేశారు. ఇంకా గోవాలో మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బేదర్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ జిఎంఆర్ నిర్మించినవే. మన దేశంతోనే ఆగిపోకుండా కౌలానము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండోనేషియాలో ఒకటి, కస్టెల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీస్లో ఒకటి, మాక్టెన్సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫిలిప్పైన్లో ఒకటి నిర్మించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు విస్తరించారు. ఎన్ని దేశ విదేశాల్లో ఖ్యాతి గడించినా పుట్టిన ఊరికి దగ్గరలో తన కంపెనీ పేరు మీద ఎయిర్పోర్ట్ నిర్మించే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఇంకెంత స్థాయిలో నిర్మిస్తారు. అదే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అసలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏంటో ముందు తెలుసుకుందాం. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏదైనా ఒక ప్రదేశంలో కొత్తగా ఎయిర్పోర్ట్ కడితే దాన్ని గ్రీన్ఫీల్డ్ అని అంటారు. ఉన్న ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని అంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ని జిఎంఆర్ గారు అండ్ గవర్నమెంట్ కలిపి పిపిపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించారు. సో ఇద్దరు పార్ట్నర్షిప్ కదా, ఎవరు ఎక్కువ డబ్బులు పెట్టారు, ప్రాఫిట్ ఎలా పంచుకుంటారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. రానున్న 10 సంవత్సరాలు గవర్నమెంట్కి ₹1 కూడా వెళ్ళదు. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే గవర్నమెంట్ ఓన్లీ రైతుల దగ్గర నుంచి భూములు మాత్రమే కొన్నది. ఎయిర్పోర్ట్ మొత్తం కట్టింది జిఎంఆర్ కంపెనీ వాళ్ళే. రన్వేలు, పార్కింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అన్ని జిఎంఆర్ కంపెనీ నుంచి వచ్చిన మనీతో కట్టినవే. వీళ్ళు చేసుకున్న కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం నెక్స్ట్ 10 ఇయర్స్ అంటే 2036 వరకు టికెట్స్ నుంచి వచ్చిన మనీ, పార్కింగ్ నుంచి వచ్చిన మనీ, రెంట్స్ మొత్తం ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ కాస్ట్ అంతా జిఎంఆర్ కంపెనీకే చెందుతుంది. ఆపరేషన్స్ అన్ని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అధీనంలోనే ఉంటాయి. 10 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ 40 సంవత్సరాలు అంటే 2076 వరకు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ ప్రకారం డొమెస్టిక్ ప్యాసింజర్ నుంచి పలానా అమౌంట్ అని, ఇంటర్నేషనల్ ప్యాసింజర్ నుంచి పలానా అమౌంట్ అని ఒక కన్వీనియన్స్ ఫీజ్ గవర్నమెంట్కి చెల్లించాలి జిఎంఆర్ కంపెనీ వాళ్ళు. ఈ 40 ఇయర్స్ కూడా అయిపోయాక అంటే 2076లో ఇది కంప్లీట్గా గవర్నమెంట్ అధీనంలోకి వెళ్ళిపోతుంది. 2076 తర్వాత కూడా మరో 20 సంవత్సరాలు జిఎంఆర్ వారు ఫస్ట్ ప్రియారిటీ వైజ్లో లీజ్ కూడా తీసుకోవచ్చు. ప్రాజెక్ట్ మొత్తం 5,640 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు. మరి రానున్న 50 సంవత్సరాల్లో మొత్తం రికవర్ చేయగలరా? అంత పొటెన్షియాలిటీ మన భోగాపురం ఎయిర్పోర్ట్కి ఉందా లేదా కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రక్టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.